సో ఏంటి ఎత్తుకుతున్నానంటే ఫోన్లో అలా కాదు, నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అది చదువుదామని పెడతాను. అది అంటే కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి అలా కొన్ని బయట మాట్లాడుకున్నాయంటే కొన్ని లోపల మాట్లాడుకునే ఉంటాయి. కొన్ని ఇంటి సమస్య ఇంట్లో ఇళ్లలోనే మాట్లాడుకుందాం. అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి, ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతా ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది. దయచేసి చూసుకోండి. సహా చెప్తా, ఇంకా చాలా లిస్ట్ ఉంది, చదవనే. పిఠాపురం పట్టణంలో రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది. అవునమ్మా? అలాగే తుని నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రోళ్ళకి గంజాయి సప్లయర్స్గా మారుస్తున్నారని ఇది ఉంది దృష్టి. అలాగే మొన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కొట్టి 10-25 రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళని డబ్బులు తీసుకున్నారని చెప్పారు. అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టారని ఉంది నా దృష్టికి. అలాగే ఈ నెల 2వ తేదీన దారి కాచి ఒక వ్యక్తిని కత్తితోటి బెదిరించి ఒక బంగారు గొలుసు జేబులు 500 లాక్కొని వెళ్ళిపోయారు. పిఠాపురం పట్టణంలో ఉన్న RRBHR ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈవిటీజింగ్ పెరిగిపోయింది. బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీ కేశవరావు గారు 3 నెలల క్రితమే పోలీస్ స్టేషన్కి వెళ్లి తమ కాలేజీ మొదలయ్యే సమయంలో పోలీసు ఉంచితే అమ్మాయిలకు భయం ఉండదని చెప్తా ఉన్నారు. ఈ కాలేజ్ దగ్గరే కాదు, పట్టణంలో ఉన్న ప్రైవేట్ కాలేజీల దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఈవిటీజింగ్ పెరిగింది. రాత్రి వేళ రోడ్ల మీద బైక్ విన్యాసాలు చేసే వాళ్ళతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు.